గత 5 సంవత్సరాల కాలంలో వైకాపా ప్రభుత్వంలో రఘురామకృష్ణన్ని విమర్శించినట్లుగా ఆయన పోలీస్ కేసులు అయితే పెట్టారు. తనని అనేక రకాలుగా హింసించారని అందరిపైన కేసులు పెట్టారు. ఆ కేసులు ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అధీనంలోనైతే విచారించడం జరుగుతుంది. ఇప్పుడు కామేపల్లి తులసిబాబును కూడా విచారించడం జరిగింది. ఆయన ఏ విధంగా విచారించారంటే, రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని ఎందుకు కొట్టావు, అలా కొడుతున్నప్పుడు సెల్ ఫోన్లో రికార్డు చేయాలని ఎందుకు చెప్పావు, ఎవరి కోసం రికార్డింగ్ చేయించావు, సిఐడి విభాగాధిపతిని కలవాలంటే పోలీసులకే అనుమతి అవసరం, అలాంటిది నేరుగా ఎలా వెళ్ళి కలిసేవాడివి, దాడి జరిగిన రఘురామ ఉన్న గదిలోకి వచ్చిన 5 వ్యక్తులు ఎవరు, 2-3 సార్లు తలుపులు మూసి తెరిచావంటే ఎవరెవరు వచ్చి వెళ్ళారు. ఇవి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం కామేపల్లి తులసిబాబుపై కురిపించిన ప్రశ్నలు. బదులుగా తాను కొట్టలేదని, ఈ కేసుకు తనకు సంబంధం లేదని తులసిబాబు చెప్పినట్లు తెలిసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సునీల్ కుమార్కు తులసిబాబు ప్రధాన అనుచరుడని, ఆయన ప్రోద్బలంతోనే 2021 మే 14న సిఐడి కస్టడీలో ఉన్న తన గుండెలపై తులసిబాబు కూర్చొని పిడిగుద్దులు కురిపించి హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 8న విచారణకు హాజరైన తులసిబాబు దర్యాప్తు బృందానికి సహకరించకపోవడంతో అతడిని అదే రోజు అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేశారు. ఈ నెల 9న గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. గుంటూరు జైల్లో ఉన్న అతన్ని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ కోరగా సోమవారం ఉదయం నుంచి ఈ నెల 29 వరకు అనుమతిస్తూ న్యాయమూర్తి అయితే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షల తర్వాత నేరుగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు సోమవారం రాత్రి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయంలోకి తీసుకెళ్లి రాత్రి 8:30 గంటల వరకు ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ ఈ విధంగా జరిగింది. ఎందుకు అతన్ని గుండెలపై కొట్టావు, ఎందుకు కెమెరాలో బంధించావు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది.